హైదరాబాద్లో వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. నగర వ్యాప్తంగా 300కు పైగా కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్రలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జనానికి సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నగరంలో 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. 30,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించినట్లు వివరించారు. భద్రత, రవాణా కోసం 160 గణేష్ యాక్షన్ టీమ్స్ ఏర్పాటు చేయబడ్డాయని అధికారులు వెల్లడించారు. గణేష్ నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరువులను, 72 కృత్రిమ కొలన్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు నిమజ్జన స్థలాల్లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజల రక్షణ కోసం హుస్సేన్ సాగర్లో 9 బోట్లు కూడా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 200 మంది గజ ఈతగాళ్లను చెరువులు, కొలన్ల వద్ద ఉంచినట్లు వెల్లడించారు. శానిటేషన్ కోసం 14,486 మంది సిబ్బందిని తీసుకున్నాము అని అన్నారు. ఇక నిమజ్జన యాత్ర మార్గాలలో 56,187 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ నెల 6న 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం 6వ తేదీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం మధ్యాహ్నం 1:30 లోపు పూర్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన యాత్రకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి సాయి కుమార్ లైవ్ లో అందిస్తారు. సాయి కుమార్, ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? హైదరాబాద్లో గణేష్ నిమజ్జన కోలాహలం అనేటువంటిది కొనసాగుతోంది. సో ప్రస్తుతం మనం ఏదైతే క్రేన్ నెంబర్ 4 ఇక్కడ హైదరాబాద్ బారా గణేష్ ని నిమజ్జనం చేసేటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంటైర్ ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎవరైతే గణేష్లు నిమజ్జనానికి తీసుకొస్తారో వాటన్నింటినీ కూడా ఇక్కడ సీసీ కెమెరాల నుండి పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు. ఎవరైనా ఎక్కడైనా నిలిచి ఉంటున్నారా, లేకపోతే అక్కడ గొడవలు జరుగుతున్నాయా, లేకపోతే ఆకతాయిలు ఏమైనా గొడవలు చేస్తున్నారా, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ పరిశీలిస్తున్నారు. లేకపోతే ఎక్కువ సౌండ్ పెట్టుకొని ఉండడం, అక్కడ పోలీసులు చెప్పినా కూడా వినకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తుంటే ఇక్కడ నుండి మానిటరింగ్ చేస్తుంటారు. ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకమైన అధికారి వారికి వెంటనే అక్కడికి బందోబస్తును పంపించడం, అక్కడికి అలర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ కంట్రోల్ రూమ్ నుండే చేస్తుంటారు. ఇది ఎగ్జాక్ట్ గా కూడా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ఎక్కడైతే జరుగుతుంటుందో దాని ఎదురుగా కూడా ఉంటుంది. మనం ఇక్కడ క్రేన్ నెంబర్ 3 and 4 మధ్యలో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నటువంటి ఆ భారీ క్రేన్ ఏదైతే ఉందో అక్కడే ఖైరతాబాద్ గణనాథుని కూడా నిమజ్జనం చేస్తున్నారు. దాదాపు 200 పౌండ్ల పైగా బరువును మోసేటువంటి ఆ క్రెయిన్ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడనే ఎగ్జాక్ట్ గా రేపు ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కూడా జరుగుతుంది. అయితే రేపు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం మధ్యాహ్నం 2 గంటల్లో పూర్తి చేయాలనేటువంటిది కూడా ఉంది. సో ఇప్పటికే మొత్తం హైదరాబాద్ లో 180,000 వినాయక విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఇప్పటికే 1,00,000 విగ్రహాలు కూడా నిమజ్జనమే. అంటే ఈ నవరాత్రుల్లో మొదటి 3వ రోజు నుంచి కూడా మొదలైతే నిమజ్జనాలు కాబట్టి ఇప్పటివరకు 1,00,000 పూర్తయ్యాయి. ఇంకా రేపు ఆ సామూహిక నిమజ్జనం హైదరాబాద్ లో జరిగేటువంటి బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇది. రేపు దాదాపు 80,000 వరకు వినాయకులను నిమజ్జనం చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేయాలనుకుంటారు. ఎక్కడెక్కడ నుంచో ఉన్న వాళ్ళంతా కూడా ఆటపాటలతో, భక్తి శ్రద్ధలతో అన్ని డ్యాన్సులు చేస్తూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ సంబంధించి జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎప్పటికప్పుడు శానిటేషన్ అనేటువంటి జరుగుతూనే ఉంది. అంటే వినాయక నిమజ్జనాలు జరుగుతున్నటువంటి సమయంలో ఏదైతే పువ్వులు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి చెత్త చెదరం ఏదైతే ఇక్కడ రోడ్ల మీద పడి ఉంటాయో వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ సిబ్బంది చేస్తూనే ఉన్నారు. సో దాంతో ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేటువంటి విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. సో రేపు ఇంకా పెద్ద ఎత్తున జరిగేటువంటి సామూహిక నిమజ్జనానికి భక్తులంతా కూడా పోలీసులు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినటువంటి అయితే ఏర్పాట్లన్నింటినీ కూడా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఎవరు కూడా ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు కావచ్చు ఇట్లాంటివి ఏవి చేయకుండా ప్రశాంత వాతావరణంలో ఈ నిమజ్జనాలు పూర్తి అయ్యేలా కూడా చేయాలి. దానికి అందరూ ప్రజలు సహకరించాలనేటువంటి ప్రభుత్వం కోరుతోంది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.